సో ఇది మన బిగ్ బాస్ రివ్యూస్ చేసే రూము, ఇది మన హోమ్ థియేటరు. యాక్చువల్గా ఎలా సెట్ చేస్తారంటే ఇక్కడ 3 లైట్లు ఉంటాయి, 1 2 3. అంతకుముందు అయితే ఒకే లైట్తో చేసేవాళ్ళం, ఇప్పుడు 3 లైట్లు పెట్టాంలే. దాంతోపాటు ఈ సీజన్ కొంచెం కొత్తగా ఒకే ఒక్క షర్ట్తో సింగిల్ షర్ట్తో ఎవ్రీడే ఇదే షర్ట్తో కొంచెం డిజైన్ చేసిన షర్టు మీరు గమనిస్తే ఈ షర్ట్లో బిగ్ బాస్కి సంబంధించి అన్ని లోగోస్ ఉంటాయి. దాంతోపాటుగా బిగ్ బాస్ విన్నర్స్ అందరి పేర్లు, బిగ్ బాస్కి సంబంధించిన టర్మ్స్, నా పేర్లు, ఇంకా చాలా చాలా డీటెయిలింగ్ ఉంటుంది. అది క్లోజ్గా అబ్జర్వ్ చేసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుద్ది. ఇదే షర్ట్తో 105 రోజులు వీడియోస్ చేస్తున్నాం ఈసారి, సింగిల్ షర్ట్. సో ఇది కాన్సెప్ట్ అనమాట. యాక్చువల్గా వీడియోస్ చేసేటప్పుడు నేను ఏమేం చేస్తానంటే, ఇది ఉంది ఒక ట్యాబ్. సో ఈ ట్యాబ్ ఉంది, ఇక్కడ ఒక ట్యాబ్ ఉంటుంది. ఈ ట్యాబ్ ఏంటంటే నేను నైట్ బిగ్ బాస్లో జరిగింది రికార్డ్ అయింది, ఇప్పుడు చూసి వీడియో చేస్తా. ఇప్పుడు చేయబోతున్న వీడియో ఒక 5 మినిట్స్లో. ఆ తర్వాత ఇంకొక ట్యాబ్ ఉంటుంది, మనం ఇప్పుడు వీడియోస్ రికార్డ్ చేస్తూ ఉంటాం కదా. ఇక్కడ నేను వీడియో రికార్డింగ్ ఒక 40 నిమిషాలు ఉంటుంది, మన సోది ఎక్కువ ఉంటుంది కదా, ల్యాగు. సో ఆ రికార్డింగ్ జరిగే టైంలో ఆ 1 అవర్ అక్కడ బిగ్ బాస్ మిస్ అయిపోతుంది కదా. అప్పుడు అక్కడ ఒక ట్యాబ్ ఉంటుంది, అక్కడ ఒక ట్యాబ్లో బిగ్ బాస్ జరుగుతున్నది రికార్డ్ అయి ఉంటుంది. అది తీసుకొని మళ్ళీ అది చూసి ఇంకో వీడియో చేసేటప్పుడు ఈ ట్యాబ్ తీసుకెళ్ళి అక్కడ రికార్డ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు రికార్డ్ అవుతున్న ప్లేస్ చూపిస్తారండి. ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడ రికార్డ్ అవుతూ ఉంటుంది బిగ్ బాస్ కంటిన్యూస్గా. ఈ రికార్డ్ అయింది మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి ఇక కంటిన్యూ అవుతూ ఉంటుంది, ఇదే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది బిగ్ బాస్. నేను ప్రతిసారి రావడం, ఇక్కడ నిలబడడం, వీడియోస్ తీసుకోవడం, దాంతోపాటుగా అప్పుడప్పుడు మా కవిత తిన్నాటికి ఏమైనా పంపిస్తూ ఉంటుంది, గంటకి 2 గంటలకు ఒకసారి తింటా చేసుకుంటూ ఉండడమే. కష్టపడకుండా ఏది రాదు, కష్టపడాలి. ఎందుకంటే నేను ఒక 5-6 ఇయర్స్ మాత్రమే పెట్టుకున్న టార్గెట్. కొంచెం ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అయిపోయి కొంచెం ఫ్యామిలీని సెట్ చేసేయాలి. ఒక 5-6 సంవత్సరాల తర్వాత పిల్లకాయల కెరియరు, పిల్లకాయల లైఫ్ గురించి ఆలోచించాలి. వాళ్ళని ఇంకా వాళ్ళ పనిలో బిజీ అయిపోవాలని ఫిక్స్ అయిపోయాను. అందుకని కొంచెం కష్టపడుతున్నాను. మీరు చూస్తే నైట్ 3 to 4 అవర్స్ కంటే నిద్ర ఎక్కువ ఉండదు. 3 to 4 అవర్సే, అది కూడా కన్సిస్టెంట్గా నిద్ర రాదు. 2-2:30 నిద్రపోయి ఉదయాన్నే 6-6:30 కల్లా లేచేస్తాను. బిగ్ బాస్ టైంలో 105 రోజులు స్లీప్ అనేది ఒక 4 అవర్స్ మాత్రం ఉంటుంది. కళ్ళ కింద మొత్తం గంటలు గడిపి కళ్ళు బయటకు వచ్చేస్తూ ఉంటాయి నాకు. ఆ మాత్రం కష్టపడకుండా ఎవరికి ఏమి రాదు. సో ఇప్పుడు బిగ్ బాస్ వీడియో నైట్ చూశాను, చూసింది చేసి ఆ తర్వాత కిందకి వెళ్ళి కవితని హాస్పిటల్ దాకా తీసుకెళ్ళాలి. తర్వాత మా చెల్లెలకు కూడా ఇక్కడ బాగాలేదు, మా చెల్లెల్ని కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మళ్ళీ కవితకి వేరే సర్జరీస్ ఉన్నాయి, అవి చేయించాలి. ఇదంతా వేరే మెంటల్ టెన్షన్ ఉందిలేండి. అవన్నీ మీకు చూపిస్తాను. ఈరోజు జరిగే వ్లాగ్ కంటిన్యూ అవుతూ ఉంటే చూస్తూ ఉండండి. కిందకి వెళ్ళిన తర్వాత మాట. ఇప్పుడు టైం వచ్చేసరికి 5 అయింది ఈవినింగు. ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ ఒక్క వీడియో చేశాను. యాక్చువల్గా రోజుకి 3 లేదా 4 వీడియోలు. ఇంకొంచెం ముందు రోజులు పోతే కాలు మీద కలిసుకున్నా. ముందు పోతే బిగ్ బాస్ సీజన్ బాగా హైలైట్ అయిపోతే 5 వీడియోలు కూడా చేస్తాను ఒక రోజుకి. ఒక వీడియో చేయడానికి ఒక 2.5-3 అవర్స్ అట్లీస్ట్ లైవ్ చూస్తే ఒక వీడియో వస్తుంది. సో ఈరోజు 1 వీడియోనే చేశాను. ఆల్రెడీ ఒక 7-8 అవర్స్ చూశాను, కానీ వర్కౌట్ అవ్వట్లా, పెద్దగా ఏం లేదు కంటెంట్. సో ఒక ½ అన్ అవర్లో ఇంకో వీడియో చేయాలి. ప్రస్తుతం మా కవిత స్వీట్లు, హాట్లు అన్నీ ప్లేట్ నిండా పంపించింది. తినేసి మృగంలా తయారైపోయాయి బిగ్ బాస్ టైంలో. తర్వాత వెజిటేబుల్స్ ఉప్పు కారం వేసి పంపించింది, 5 తినేసాను. ఆ తర్వాత వేరుశనగ పప్పులు, 3 అరటి పండ్లు, ఒక యాపిల్, ఒక పియర్స్ కాయ పంపించింది, అవి కూడా తినేసాను. అన్నీ ఈ పూటే. ఏందో మృగం తిన్న నాకే ఆశ్చర్యం వేస్తుంది, ఏందో అంత తింటున్నాం అని. ఎందుకంటే ఇక్కడ 45-50 నిమిషాలు గట్టిగా బరిలా మాట్లాడుకునేసరికి అది పోతుంది, అరిగిపోతుంది ఊరికే. అట్లా అయింది పరిస్థితి. సో అది ఇంకేముంది. బేసిక్గా ఈరోజు జరిగిన ఈ ఎపిసోడ్ ఏదైతే చూస్తే, ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత నా ఒపీనియన్ మొత్తం మారిపోయింది. యాక్చువల్గా మనం అనుకున్నది ఏంటంటే, వీళ్ళు బిగ్ బాస్ ఏదో ప్లాన్ చేసేస్తాడు, పెద్ద టాస్క్లు ఏదో పెట్టేస్తాడు, ఏదో చేస్తారనుకుంటే ఖాళీ కూర్చొని పెట్టుకుంటాడు. అక్కడ చూస్తేనేమో లైవ్లో హ్యాపీగా జరిగిపోతుంది, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అసలు చూస్తే బిగ్ బాస్ నా రివ్యూస్ చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే, ఇదిగో మొన్నటిదాకా ఇది ఒక వైఫై ఉండింది, దాన్ని తీయించేసి హై స్పీడ్ వైఫై పెట్టించుకున్నాను. ఈ హై స్పీడ్ వైఫైయే మీరు హైదరాబాద్లో, విజయవాడలో ఉండే వాళ్ళకి లో స్పీడ్ వైఫై ఎంత వస్తుందో అంతకంటే దారుణంగా వస్తుంది. దీనివల్ల నాకు ప్రాబ్లం ఏంటంటే, వీడియోస్ చేసేది ఈజీగానే ఉంది, వీడియోస్ చేస్తున్నాను అంతా బాగానే ఉంది, అప్లోడింగ్ మాత్రం చాలా టైం పడుతుంది. ఇట్లా చెప్తా, ఇక్కడ నిలబడి వైఫై పక్కనే ఫోన్ పెట్టుకుని ఇక్కడ నిలబడితే వీడియో అప్లోడ్ చేయడానికి చిన్న వీడియో కూడా 20 నుంచి 30 నిమిషాలు పడుతుంది. పెద్ద వీడియో అయితే ఆల్మోస్ట్ 40 మినిట్స్ పడుతుంది నాకు అప్లోడింగ్ టైం. దానివల్ల నా వీడియోస్ లేట్ అవుతున్నాయి. అక్కడ నిలబడి చేసుకోవాల్సి వస్తుంది. అది పరిస్థితి. చాలామంది ఏమనుకుంటారంటే, ఎందుకులే ఈ సోదంతా ఉండాలి మీకు అనుకుంటారేమో. బిగ్ బాస్ రివ్యూస్ చూసేవాళ్ళు చాలామంది ఈ వీడియో చూస్తారు. మీరు ఎవరైనా కూడా బిగ్ బాస్ రివ్యూస్ త్వర చూడకపోతే మన ఛానల్ ఆదిరెడ్డి అని ఉంటుంది, సెట్ చేసి చూడొచ్చు. మీరందరూ కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఈజీగా బిగ్ బాస్ టైంలో ఆదిరెడ్డి భయంకరంగా ఈజీగా సంపాదించేస్తాడు, అది హెల్త్ మొత్తం పోద్ది. ఆల్మోస్ట్ ఒక
ఒక 3 months నేను రివ్యూస్ చేశానంటే ఒక 2-3 years లైఫ్ స్పాన్ తగ్గిపోయినట్టే. నాదే కదా, నాతో పాటు చేసే రివ్యూవర్లు ఎవరిదైనా కూడా. అంత టఫెస్ట్ జాబ్ ఇది. చూడాలి, మాటలు పడాలి, కామెంట్స్ వస్తాయి, అవి చూడాలి, అన్నీ చూడాలి, అబ్యూజ్ చేస్తారు, అవి తట్టుకోవాలి. ఎవ్రీథింగ్, నీ ఒపీనియన్ని అందరూ క్రిటిసైజ్ చేస్తారు, అన్నీ తట్టుకోగలగాలి. 17-18 hours బిగ్ బాస్ చూస్తూ ఉండాలి. బిగ్ బాస్ చూసేది ఒక ఎత్తు అయితే, నేను టైప్ చేసేది ఆ మొబైల్లోనే ఉంది, అయినా కూడా స్టిల్ దీంట్లో చూపించడానికి ట్రై చేస్తాను. ఎన్ని వేల మెసేజెస్ ఓన్లీ ఇప్పుడే, ఈ మధ్య, అది కూడా ఈ సీజన్లోనే ఎన్ని మెసేజ్లు టైప్ చేశాను చూడండి. నేను ప్రతిదీ చూసి, బిగ్ బాస్ లైవ్ చూసి ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ టైప్ చేసుకుంటా, చూపిస్తా. అంత కష్టం ఉంటుంది, ఊరికే ఏం రాదు. సరే, ప్రతి ఒక్కరిది, ఎవరిది, నాదే కాదు, ఏ పని చేసే వాళ్ళైనా అందరిది కష్టమే, నాది కూడా కష్టమని చెప్తున్నా అంతే. ఎందుకంటే ఇది ఈరోజు నా ఆదిరెడ్డి కష్టాలు చూపిద్దాం, కష్టాలు ఇన్ ద సెన్స్ ఆదిరెడ్డి బిగ్ బాస్ రివ్యూస్ ఎలా చేస్తాడు, అది ఏంటి అనేది చూపిద్దాం అనుకున్నాను కాబట్టి ఇది ఇవన్నీ మాట్లాడుతాను. లేకుంటే ఇదేమి డబ్బా కొట్టుకునేది ఏం కాదు. నేను టైప్ చేసుకున్నది నా నెంబర్కి నేనే పంపించుకుంటా ఉంటా. ఈ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత, జస్ట్ ఈ సీజన్ స్టార్ట్ అయ్యి 2-3 రోజులు అయింది కదా, పోయిందిలే. సరే, ఇది చూపించలేదు కానీ కొన్ని వేలు ఉంటాయి, వేల లైన్స్ ఉంటాయి, థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. అంటే ఇంకేం లేదు, బిగ్ బాస్ చూస్తూ బిగ్ బాస్లో జరిగిన ప్రతి ఒక్కటి నేను టైప్ చేసి పెట్టుకుంటా. అది చూసి నేను వీడియోస్లో మాట్లాడతాను. అండ్ డే మొత్తం మీద కలిసి నేను నా గొంతుతో మాట్లాడే టైం ఎంత ఉంటుందంటే ఆల్మోస్ట్ ఒక 2-3 గంటలు ఉంటుంది. 3 hours కంటిన్యూస్గా మాట్లాడేది, సింగిల్ టేక్ వీడియోస్. అవన్నీ ఎక్కడ ఎడిటింగ్ ఉండదు, ఏముండదు, నాన్ స్టాప్గా 45-50 minutes, 35 minutes ఇంకా కంట షోస్ లేకుండా మాట్లాడుతూ ఉన్నాను వీడియో మొత్తం, గ్యాప్ తీసుకోకుండా. అట్లా ఉంటాయి అనమాట. ఎందుకులే నీ సోదరా మాకు అనుకుంటే ఇంకేం చేయలేను. థ్యాంక్ యూ. సో కొంతసేపు ఆగి ఇంకో వీడియో చూసి నైట్ పడుకునేసరికి 1:30-2 అవుద్ది. ఇవన్నీ చూపిస్తూ ఉంటా, చూస్తానండి. సో ఈరోజు డే కంప్లీట్ అయింది. ఈరోజు ఏంటంటే మొత్తం మీద 3 videos అప్లోడ్ చేశాను. 3 కాదు, 4 videos అప్లోడ్ చేశాను. ఇది 4th వీడియో. నైట్ ఎపిసోడ్ చూసి కంప్లీట్ చేశాను. యాక్చువల్గా ఈరోజు ఫుల్ లేట్ అయింది. 12 లోపలే అప్లోడ్ అవుద్ది. 12:15, 12:20 కల్లా అప్లోడ్ అవుద్ది. ఈరోజు కొంచెం లేట్గా 12:35కి అప్లోడ్ అయింది. తర్వాత నేనేం చేస్తానంటే, అందరూ చూడరు కానీ నేను ప్రతి మెసేజు, ప్రతి కామెంట్ చూస్తాను. ఇన్స్టాగ్రామ్లో నాకు వచ్చే వందల వేల మెసేజెస్లో అన్ని మెసేజెస్ ఓపెన్ చేస్తాను. మోస్ట్ ఆఫ్ ద మెసేజెస్కి రిప్లై ఇస్తాను నేనే, ఎవరు ఉండరు. కామెంట్స్ చూస్తే యూట్యూబ్లో కామెంట్స్ అన్నీ చూస్తాను, ఆ కామెంట్స్ చూసుకుంటాను, అన్నీ అబ్జర్వ్ చేస్తుంటా. ఏదైనా బూతులు సంథింగ్ ఏదైనా ఉంటే వాళ్ళు హైడ్ చేస్తాను, ఓవర్ చేస్తే బ్లాక్ చేస్తారు. ఇవన్నీ ఒక్కడనే చేసుకొని రివ్యూ అప్లోడ్ చేసిన తర్వాత 1 hour, 1.5 hour అయ్యే చూసుకొని మళ్ళీ పడుకుంటా. ఇప్పుడు టైము 1:30 అయింది నైటు. ఇప్పుడు నేను కిందకి వెళ్ళి కవిత వాళ్ళ దగ్గరికి వెళ్ళి పడుకొని ఉదయాన్నే 6 గంటలు లేయాలి. ఇది నా డే ఇన్ లైఫ్. నాకు తెలిసి 60% చూపించాను. ఒకరోజు మళ్ళీ మీరు కామెంట్ చేస్తే ఫుల్ ప్లెజ్డ్గా నేను ఎన్ని వీడియోస్ చేస్తాను, ఎలా చేస్తాను, టైపింగ్ ఎలా చేస్తాను, ఎవ్రీథింగ్ ఒకరోజు చూపిస్తాను. డైలీ 4 నుంచి 4:30 గంట మాత్రమే నిద్ర ఉంటుంది. ఇదేమి ఎవరి కోసం చేస్తున్నారా, స్వయం సేవ ఏమన్నా ఇదే అంటే ఎవరి కోసం చేయట్లే, మన ఫ్యామిలీ కోసమే, మా ఫ్యామిలీ కోసం చేస్తున్నాను. స్టిల్ నేను ఎందుకు చెప్తున్నానంటే, కష్టపడింది ఏది రాదు. నువ్వు ఏ ప్రొఫెషనల్ అయినా కష్టపడితేనే సక్సెస్ అవుతావు, కష్టపడాల్సిందే. ఈజీగా రాదు, ఈజీగా వస్తుందని అవతల గురించి అనుకోవడం తప్పు. అండ్ మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈ నా రివ్యూస్ చూసే వాళ్ళందరికీ తెలుసు కానీ మన ఛానల్లో ఎవరైతే కవితా నాగ వ్లాగ్స్లో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానో, ఈ రివ్యూస్ అనేది నేను అస్సలు సంబంధమే లేకుండా ఫుల్ కామెడీగా, అసలు సిల్లీగా, అసలు అంటే చెయ్యాలన్న ఉద్దేశమే లేకుండా అన్ఫార్చునేట్గా వేరే వాడు తీసి నా ఫ్రెండు ఫోన్ పెట్టి అన్న నువ్వు మాట్లాడన్న వీడియో రివ్యూ అనేసి సీజన్ 2లో చెబితే, చెప్పిన దాన్ని తీసుకొని సిల్లీగా, వెరీ రెక్లెస్గా, రూడ్గా, రెడీ అవ్వకుండా ఒక పాత హుడ్డీ వేసుకొని, చిరిగిపోయిన హుడ్డీని దాంతో అది ఇది అనే సిస్టమ్ వచ్చినట్టు మాట్లాడితే ఆ వీడియో వైరల్ అయితే నేను ఇక్కడ దాకా వచ్చాను. బిగ్ బాస్కి వెళ్ళాను, ఇది చేశాను. నా రివ్యూ ఛానల్కి ఎంతమంది ఉన్నారు తెలుసా సబ్స్క్రైబర్లు? 7,80,000 మంది ఉన్నారు. మన కవితా నాగ వ్లాగ్స్ వాళ్ళకి తెలియదేమో, ఈ ఛానల్ కంటే ఎక్కువ మంది ఉన్నారు. కవిత వాళ్ళకంటే మనమే గ్రేటు. ఈ ఛానల్ కంటే ఎక్కువ ఉన్నారు. అది కూడా ఆ ఛానల్లో ఓన్లీ ప్రతి సంవత్సరం 3 నెలలు మాత్రమే వీడియోస్ చేస్తా, 100 రోజులు మాత్రమే. మిగతా టైం మొత్తం ఖాళీగా ఉంటుంది. ఆ వీడియోలో ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయను. అది ఇక్కడ దాకా తెచ్చుకున్నామంటే టైం అండ్ యువర్ హార్డ్ వర్క్. ఎవరిదైనా కూడా ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చేదాకా వెయిట్ చేస్తే నువ్వు సిల్లిగా స్టార్ట్ చేసింది కూడా వజ్రం అయిపోవచ్చు, నాకైనట్టుగానే. సో హోప్ వదలొద్దు అని చెప్పదని ఇదంతా ఇస్తుందో చెప్పాను. హోప్ వదలొద్దు. చిన్న ప్లాట్ఫామ్, చిన్న బిగ్ బాస్ రివ్యూస్. బిగ్ బాస్ చూసి వచ్చి ఊడరా బిగ్ బాస్ చూస్తారు, చూశారు కదా షోలో బిగ్ బాస్ని చూసినప్పుడు మళ్ళీ రివ్యూలు ఎందుకు చూస్తారా అని అనుకోవచ్చు. రివ్యూలు చూసేవాళ్ళు ఉన్నారు, దానికోసం ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. యూఎస్లో, యూకేలో, ఆస్ట్రేలియాలో చూసేవాళ్ళు కూడా ఉన్నారు. సో నువ్వు పట్టుకున్న దాని మీద ఎక్కువ కష్టపడితే నువ్వు సిల్లిది పట్టుకో. మన ఛానల్లో వాళ్ళకి తెలియదు మా గొప్పతనం అంటే నా కష్టం అంటున్నా. థ్యాంక్ యూ. వెళ్ళి పడుకుంటాను అంతే.
ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. కామెంట్స్ ఉందా? ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, క్లిక్ చేసి ఫాలో అయితే బిగ్ బాస్ అప్డేట్స్ ముందుకు వస్తుంటాయి. మీకు ఎవరు వెళ్ళిపోవచ్చు, ఏం జరగవచ్చు రేపని. దాని కిందే వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లేని వాళ్ళు క్లిక్ చేసి వాట్సాప్లో జాయిన్ అయ్యారు అనుకోండి, మీకు డైరెక్ట్ మెసేజ్ నా పర్సనల్ నెంబర్ నుంచి బ్లూ టిక్తో వస్తుంది. సో అది కూడా ఫాలో అవచ్చు మీరు. అండ్ ఆదిరెడ్డి అని ఉంటుంది ఛానల్, ఆ ఛానల్ లింక్ కూడా ఇస్తే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ అయ్యేటప్పుడు బిగ్ బాస్ రివ్యూస్, ఎలిమినేషన్స్ అవన్నీ అప్డేట్స్ ఇస్తూ ఉంటా. 7,80,000 మంది ఉన్నారు. థ్యాంక్ యూ. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. జస్ట్ మీతో షేర్ చేసుకుందాం అనిపించింది అంతే.